నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఈరోజు సాక్షిలో డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో కృష్ణంరాజు పాల్గొని ఆయన ఒక జర్నలిస్ట్. అయితే అమరావతి మహిళల మీదే ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా చేబ్రోలు కిరణ్ మీద చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక మహిళ మీద సస్పెండ్ చేసింది. మరి ఇలాంటిది ఇప్పుడు ఏపీ అమరావతి ప్రజలు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కృష్ణంరాజు మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రతి ఒక్కరు కోరుతున్నారు. తర్వాత ఆయనకి ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసుకోబోతుంది. స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్యరావు గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. ఈరోజు సాక్షి డిబేట్లో కృష్ణంరాజు ఒక జర్నలిస్ట్, ఆయన కూడా. సో ఆయన డిబేట్లో పాల్గొన్న తర్వాత ఆయన అమరావతి ప్రజల మీద, మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది. సో దానికి స్పందిస్తూ ఏపీ ప్రజలు అమరావతి ప్రజలు, మహిళలు ప్రతి ఒక్కరూ ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాల్సింది, శిక్ష పడేలా మేము ఊరుకోమని మహిళలు కోరుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? అవునండి, మీరు అన్నట్టుగా కేవలం అమరావతి మహిళల్ని అన్నట్టు కాదండి. ఎందుకంటే వాళ్ళు అన్నది అమరావతి మహిళల్ని, కానీ ఆంధ్ర రాష్ట్ర మహిళలందరినీ కూడా అన్నట్టుగా నేనైతే భావిస్తున్నా. ఆంధ్రుల రాజధాని రీసెంట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అది దేవతల రాజధాని అని, గతంలో రాజరిక వ్యవస్థ అక్కడ రాజధానిగా వర్ధిల్లింది. మనం చూసాం. బాలకృష్ణ గారు కూడా గౌతమిపుత్ర శాతకర్ణి అని అద్భుతంగా అక్కడ ఆ నాగరికత ఎలా ఉండేదో, అక్కడ రాజులు ఎలా పరిపాలించారో, ఎలాంటి కల్చర్కి అక్కడ ఆలవాలం అనేది మనం చూసాం. అలాంటి మాతృభూమి అందరికి కూడా, అది రాజధాని అందరికి కూడా ఒక తల్లి లాంటిది. అలాంటి నగరాన్ని, అమరావతి నగరాన్ని, అద్భుతంగా ఆవిష్కరిస్తున్నటువంటి డెవలప్ చెందుతున్న నగరాన్ని ఒక దుర్మార్గుడు, మరి నాకు చాలా రక్తం ఉడికిపోతుంది. వాడు జర్నలిస్ట్ అంట, మరి ఎక్కడ జర్నలిస్ట్ తెలియదు. అయితే చిన్న పేపర్లకి ఏదో జర్నలిస్ట్ అని చెప్పుకుంటా ఉన్నారు. ఆ కమ్యూనిటీకి సిగ్గులేదండి. ఉండాలి కదా. సీనియర్ జర్నలిస్ట్గా ఉండి ఎంత జగన్మోహన్ రెడ్డి పేటీఎం ఇస్తే మాత్రం కేవలం ఆత్మాభిమానాన్ని చంపుకుని డబ్బు కోసం ఆశపడి సాక్షి ఛానల్లో అంత నీచమైనటువంటి జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉన్నాడు. రీసెంట్గా మనం చూస్తే లక్ష్మీ పార్వతి మీద ఒక కాలర్ ఇతనే డిబేట్ చేస్తున్నాడు. లక్ష్మీ పార్వతి సీనియర్ ఎన్టీఆర్ గారికి చాలా వెన్నుపోటు పొడిచింది అన్నట్టుగా, ఆమె డ్రగ్స్ తీసుకొని ఆయనకి డ్రగ్స్ ఇచ్చేసి ఆయన చావుకి కారణమైంది అన్నట్టుగా ఆయన మాట్లాడితే, ఇదే కొమ్మునేని విరుచుకుపడి అతని మీద అవాకులు చవాకులు పీల్చి ఓవర్ యాక్షన్ చేశాడు. మరి ఈరోజు ఆ మనిషి ప్రెస్ అకాడమీ చైర్మన్ కూడా చేశాడు. అదే అమరావతిలో వెలగబెట్టాడు పని, ఆఫీస్ ఉంచుకొని విజయవాడ కేంద్రంగా. ఆ వయసు మళ్ళినా కానీ బుద్ధి బుర్ర లేకుండా ఆంధ్రప్రదేశ్ మహిళలు అందరిని కూడా అన్నట్టే నేను భావిస్తున్నా. అసలు వాళ్ళు ఏం చేశారండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన చరమగీతం పాడుతూ శాంతియుతంగా అక్కడ ధర్నా చేశారు, నిరసన తెలిపారు. అలాంటి నేపథ్యంలో ఆ మహిళలు రాజధాని టు దేవస్థానం అని చెప్పి అమరావతి నుంచి శాంతియుతంగా అనేక మంది మహిళలు పాదయాత్ర చేశారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి తన యొక్క అనుయాయులకి, తన పార్టీ నేతలకి, కార్యకర్తలకి హుకుం జారీ చేసి కనీసం వాళ్ళు బహిర్భూమికి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేకుండా, టాయిలెట్స్ కూడా ఆస్కారం కల్పించకుండా వాళ్ళు బయటే వండుకున్నారు, బయటనే కాలకృత్యాలు కూడా తీర్చుకున్నారు. అంత హింసించాడు. మరి అందరూ బాగుండాలని చెప్పేసి 1000 ఎకరాలు, 30,000 ఎకరాలు పైచిలకు ఇస్తే అలాంటి మాతృమూర్తుల్ని, ఆడబిడ్డల్ని, మనకున్న రక్క చెల్లెళ్ళు, అమ్మలు అందరూ ఉన్నారు. మరి ఆ మనిషికి బుద్ధి బుర్ర ఉంటే ఖండించొద్దు ఆ వ్యక్తిని. పైగా ఏమంటాడంటే, చాలా కూల్గా చిల్గా ఏమంటాడంటే ఆ కొమ్మినేని శ్రీనివాసరావు, వాళ్ళు సోషల్ మీడియాలో కూటమి వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ నీ మీద పోస్టులు పెడతారేమో అని చెప్పి అతను కూల్గా చెప్తున్నాడు. ఎంత విషం చెప్పే కార్యక్రమం అండి. అసలు ఆ మహిళలను అనడానికి అంత త్యాగం చేసినందుక, రాజధాని భూములు ఇచ్చినందుక, అసలు కడుపుకు అన్నం తింటుండ్రా వాళ్ళు, గడ్డి తింటుండ్రా. కృష్ణంరాజు అనేవాడు ఈ కొమ్మినేని శ్రీనివాస రెడ్డి అని పెట్టుకోవాలంటే నాకు కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, చౌదరి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు. ఎందుకంటే కుల ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తాను ఇక్కడ. ఎందుకంటే అది వాస్తవంగా అక్కడ తాటికొండ పక్కనే ఉంటుందండి, ఎస్సీ రిజర్వ్డ్. అది ఎక్కువ మంది ఈ చౌదరీస్ కంటే ఎక్కువ మంది వేరే ఎస్సీ ఎస్టీ బీసీలు అక్కడ ఉన్నారు. అయితే అది అమరావతి అంటూ దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి. అయితే ఏం జరిగిందనంటే, ఇప్పుడు డూప్లికేట్ కాపు ఉద్యమ నేత ఉన్నాడు కదా, ముద్రగడ పద్మనాభం అనేటువంటి డూప్లికేట్ కాపు ఉద్యమ నేత, చివరికి అతని రంగు తెలిసిపోయి, నేను చంద్రబాబు నాయుడు కానీ జనసేన కానీ గెలిస్తే నేను రెడ్డి అని పెట్టుకుంటానని జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా సరెండర్ అయిపోయి
పద్మనాభ రెడ్డి అనే అఫీషియల్గా దరఖాస్తు పెట్టుకొని ఎంఆర్ఓ ద్వారా అతను సర్టిఫికేట్ పొందాడు. ఇప్పుడు పద్మనాభ రెడ్డి. ఈ కొమ్మినేని శ్రీనివాసరావు కూడా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నందుకు గాను కొమ్మినేని శ్రీనివాసరెడ్డి అని పెట్టుకోవాలి. ఎందుకంటే ఎంతైనా తన కమ్యూనిటీ అంత నీచంగా మాట్లాడుతుంటే కమరావతి అంటూ కొడాలి నానికి కొమ్మినేని శ్రీనివాసరావుకి బుద్ధి బుర్ర ఉంటే అంత కులాన్ని తిడుతున్నా తన సొంత కమ్యూనిటీని తిట్టినా కానీ సిగ్గు ఎగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డికి పాదాభివందనం చేస్తూ అతనేసి కుక్క బిస్కెట్లు కాసిపడి తన కమ్యూనిటీనే కాదు ఆంధ్ర రాష్ట్ర మహిళలను అందరినీ కూడా కించపరిచిన విధంగా వాళ్ళు చేస్తే పైగా ఏమన్నారు, అది అమరావతి అనేది దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అన్నాడు. అక్కడ ఎయిడ్స్ ఎక్కువ ఉంటుంది అన్నాడు. అసలు పలకడానికి కూడా నిజంగా ఒక మహిళగా మీరు పలకలేకపోయారు. నాకు చాలా బాధగా ఉంది. నాకు ఆ మాట చెప్పడానికి కూడా బాధ అనిపిస్తుంది. తల్లి పాలు తాగి తల్లినే కామించారంటారు కొంతమంది దుర్మార్గులు, రాక్షసులు. పశువుల కంటే హీనమండి వాళ్ళు. అలాంటి ఆడబిడ్డల్ని వాడు అంటుంటే నోర్ముయ్ బుద్ధి తక్కువ అని చెప్పి వాడు గడ్డి పెట్టొద్దా? హోస్ట్గా ఉండి, యాంకర్గా ఉండి, సీనియర్ జర్నలిస్ట్గా ఉండి, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉండి కొమ్మినేని శ్రీనివాసరావు వయసు మళ్ళిన బుర్రలో మార్పు రాకపోతే ఎలాగా? అతను ఖండించకుండా కూల్గా సమర్థిస్తూ నిన్ను సోషల్ మీడియాలో మళ్ళీ ఆడుకుంటారేమో అన్నట్టు చెప్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ శాలిని గారు? అట్లా మాట్లాడొచ్చా? తప్పు. అసలు ఆడబిడ్డల్ని, ఏ ఆడబిడ్డ అయినా సరే, ఒక ఆంధ్ర మహిళ అన్నపూర్ణ అంటారు ఆంధ్రప్రదేశ్ని. ఆయన వాస్తవంగా స్టాటికల్గా అక్కడ కరెక్ట్ కాదు అది. కాకపోతే తెలియకుండా వాడు జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ మినిమం డేటా లేకుండా, స్టాటిక్స్ తెలియకుండా మాట్లాడుతూ, అంటే కేవలం అమరావతి చిన్న వరద వస్తే మునిగిపోద్ది, చిన్న వర్షానికి మునిగిపోద్ది అని చెప్పి అదే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తన భార్యతోటి తాడేపల్లి ప్యాలెస్ కట్టుకుని లేడా? 5 సంవత్సరాలు ఉన్నాడు కదా. మరి ఆ కృతజ్ఞత ఉందా? అంటే సాక్షి మీద కూడా చర్యలు తీసుకోవాలండి. ఎందుకంటే ఇలాంటి విష ప్రచారాన్ని సొంత ప్రజల్నే రాస్తూ అది ఒక సైకోలకి ఫ్యాక్టరీగా మారిపోయింది. సైకోలకి అది ఒక ఆలవాలం అయిపోయింది, ఆ పరిశ్రమ అయిపోయింది. ఖచ్చితంగా ప్రభుత్వం మీద కూడా ఇందాక మీరు అన్నట్టుగా చర్య తీసుకోవడానికి సిద్ధపడుతుంది. ఎందుకంటే లీగల్గా వీళ్ళ మీద ఎలాంటి సెక్షన్లు పెట్టాలి, వీళ్ళని ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి, ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది. ఎందుకంటే అంత ఈజీగా వదిలిపెట్టరు. ఆ కృష్ణరాజు అనే వాడికి కూడా మొన్న పోలీసులు గంజాయి బ్యాచ్ని రౌడీ షీటర్లను కొట్టారే, అంటే అది లీగల్ కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళకంటే ప్రమాదకరం వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు భౌతికపరమైనటువంటి సైకోలు అయితే వీళ్ళు మానసికమైన సైకోలు, జాంబీస్ అని రకరకాల హాలీవుడ్ సినిమాలు వస్తూ ఉంటాయి. ఒకడికి పిచ్చి వస్తే ఆడు ఇంకొకరిని కరిస్తే వాళ్ళందరికీ వస్తాయి అన్నమాట. ఆ విధంగా ఒకడికి వస్తే వాడిళ్ళందరికీ డబ్బులు ఇచ్చి మేపుకుంటా ఈ విధంగా తయారు చేసి అమరావతి మహిళల్ని, అమరావతిలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఆంధ్రులు అన్న ప్రతి ఒక్కడికి మన తోబుట్టు ఎలాంటిదో, మన తల్లి మన చెల్లి అలాంటిదో అలా చూడాలి. ఈరోజు అమరావతి మహిళలందరూ అడుగుతున్నారు, కృష్ణంరాజుకి నీకు భార్య లేదా, నీకు ఆడపిల్లలు లేరా, అదే నీ భార్య నీ ఆడపిల్లలు నువ్వు అనుకుంటే నీకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించానని ఈరోజు మహిళలు అదే తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు. కరెక్ట్. అయితే ఇక కృష్ణంరాజుకి మూడిందండి. అమరావతి మహిళలు వాడు దొరికితే, మగాళ్ళు కాదు ఆడబిడ్డలే, వాడిని పట్టుకొని చేతులు కట్టేసి స్తంభానికో చెట్టుకో కట్టేసి వాడిని ఏ విధంగా శిక్షిస్తారంటే ప్రజాకోర్టులోనే వాడికి శిక్ష తప్పదు అనేటువంటి వార్తలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అంతగా ఆడబిడ్డల మీద వాడు నోరు పారేసుకొని, అది సాక్షి మీడియా వేదికగా కనీసం ఆ యాంకరు సరే కాలర్ కదా, లేకపోతే ఫోన్ తీసుకున్నారు, వీడియో జూమ్ కాల్లో తీసుకున్నారు. ఇది కరెక్ట్ కాదండి, యాజ్ ఈ మీడియాగా మేము యాక్సెప్ట్ చేయం, వీటిని వెనక్కి తీసుకోండి అని హుందాతనం చెప్పాలి కదా. మరి ఆ దుర్మార్గుడు ఆ కొమ్మినేని శ్రీనివాసరెడ్డి ఎందుకు వ్యాఖ్యలు చేయలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి నెలకి 3 లక్షలు 4 లక్షలు ఇస్తుందని చెప్పేసి అడ్డమైన గడ్డి తింటాడా జర్నలిస్ట్ ముసుగులో ఉండి? ఈ కొమ్మినేని శ్రీనివాసరావు మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మాట్లాడిన కృష్ణంరాజు అయితే వాడిని ఖచ్చితంగా మహిళలే, అమరావతి రైతులే వాడిని తీవ్రంగా పనిష్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి 3 పంటల బండి, బంగారం బండి, పంటల బండి ఆ భూమిని ఇస్తే అందరూ, అంటే హైదరాబాదును మించిన రాజధాని వస్తుందని ఆశించి ఇస్తే ఆ విలువ కూడా లేకుండా, వాళ్ళని ఆ త్యాగానికి కూడా విలువ ఇవ్వకుండా ఆ విధంగా మాట్లాడడం, అమరావతి మీద ఈ దుర్మార్గాన్ని, విషయాన్ని చిమ్మడం ఎంతవరకు కరెక్టు? చాలా దుర్మార్గమైన విషయం. సో దీని మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఇప్పటివరకు సంయమనం పాటించింది. ఇక అలాగే మౌనంగా ఉంటే, అలాగే వదిలిపెడితే ఇలాంటి సైకిల్ ఇంకా పెట్టరేగిపోయి ఆంధ్రప్రదేశ్కే చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకి
పూనుకుంటారని చెప్పేసి ప్రభుత్వం లీగల్గా అడ్వైస్ తీసుకుంటూ ఉంది. తర్వాత వీళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. నాకు తెలిసి సాక్షి పేపర్ను కూడా క్లోజ్ చేస్తే తప్పితే ఇలాంటి దుర్మార్గపు వ్యక్తులకు పనిష్మెంట్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చాలా దారుణాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు మన జగన్మోహన్ రెడ్డి మన వెనుపొడి దినంగా ప్రకటించుకున్న టైంలో మన 4వ తేదీ ప్రజలు ఎక్కడ స్పందన లేకపోయేసరికి ఇప్పుడు బ్లూ మీడియా అంటూ దినపత్రిక అంటూ ఎదురు తిరగండి ఏదైతే అదైంది మనం చూసుకుందాం అన్నట్టు వాళ్ళ టీం బ్యాచ్తో మాట్లాడినట్టు కొన్ని వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. ఈ జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయిన తర్వాత మెంటల్ వచ్చింది, పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళింది అంటారే, అట్లా వెళ్ళింది. అసలు జూన్ 4వ తారీఖు ఏ దినం ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చి 164 సీట్లు కూటమికి కట్టబెట్టారు. ఒక మంచి వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాడు. అది ఎంతో సంబరాలు పండుగ చేసుకునే దినం. ఆ దినాన్ని అంటే ప్రజల యొక్క తీర్పుని అవమానించినట్టేగా. అంటే ఇతనికి గుండెపోటు వచ్చిన దినాన్ని ఇతనికి వెన్నుపోటుగా ఫీల్ అయిపోయి ఇది వెన్నుపోటు దినం అనే సిగ్గు లేకుండా నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా మాట్లాడుతూ ఇంకా ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళి మెంటల్గా ఫీల్ అయ్యాడంటే బొత్స సత్యనారాయణకి హెల్త్ బాగాలేకపోతే మీరు చూశారు. బొత్స సత్యనారాయణ ర్యాలీలో సభలో జరుగుతున్నప్పుడు రైట్ నాకు వల్ల కాదండి, నేను దాంట్లో పార్టిసిపేట్ చేయలేను, నా హెల్త్ బాగాలేదని అంటే లేదు నువ్వు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే లేకపోతే బాగోదని చెప్పేసి వార్నింగ్ ఇస్తే భయపడిపోయి బొత్స ఎండకి మొత్తానికి వయసు అయిపోతుంది అతను కూడా నుంచొని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినప్పుడు అతనికి బాగా ఎండ సన్ స్ట్రోక్ తగిలి అక్కడే కుప్పకూలిపోయాడు. వెన్నుపోటు కాదు కదా, వైసీపీ వాళ్ళ గుండెపోటులో వచ్చేస్తాను. నిజానికి వాళ్ళ పార్టీ నేతలకు గుండెపోటు వచ్చే విధంగా ప్రవర్తించిన జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. అతను కుప్పకూలిపోయాడు. ఒకవేళ ఏదన్నా గుండెపోటు వచ్చినా అప్పుడు ఎవరు బాధ్యుడు? జగన్మోహన్ రెడ్డి కదా. అంటే ఇతను మాత్రం తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఉండకుండా ఇప్పుడు యలహంక ప్యాలెస్లో కర్ణాటక వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ నేతలు కార్యకర్తలు మాత్రం ఇతనికి ఉడిగించేయాలి, చాకిరీ చేయాలి. అందుకే ఇక్కడ స్పందన కూడా లేదు కదా, ప్రజల స్పందన లేక తిట్టుకోవడం, కార్యకర్తలను కూడా మోసం చేసినటువంటి ఈ మోసగాడు ఇప్పుడు వెన్నుపోటు అంటూ చంద్రబాబు నాయుడు గారి మీద, ఎప్పుడు లోకేష్ గారి మీద ఎప్పుడు విషయం చెబుతూ ఉంటాడు. ముఖ్యంగా ఆంధ్ర రాజధాని అటువంటి అమరావతి మీద కూడా. సో ఖచ్చితంగా ఈ అమరావతి మహిళల మీద వ్యాఖ్యలు చేసినటువంటి ఈ కృష్ణరాజును కావచ్చు, కొమ్మినేని శ్రీనివాసరావును కావచ్చు, వీళ్ళిద్దరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. జర్నలిస్టు సమూహాలు కూడా ఇదే విధమైన డిమాండ్ని తీసుకొస్తూ ఉన్నారు. ఇది 100% ఇది చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ఉన్నారు. నేను కూడా తీవ్రంగా ఖండిస్తున్నా. డెఫినెట్గా ఆ దుర్మార్గులు శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.